భూ కబ్జాలపై కొరడా జుల్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాజధానిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని జీహెచ్ఎంసీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అక్రమ కట్టడాలను తక్షణం కూల్చేయాలని ఆదేశించారు. ట్రస్ట్ భూములపై 2008లో హైకోర్టు తీర్పుకు లోబడి చర్యలు తీసుకోవాలని సూచించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల అక్రమాలపై మంత్రులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ట్రస్ట్ భూముల్లో సెంటు భూమి అన్యాక్రాంతమైన సహించేది లేదని హుకుం జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడంపై అధికారులను తప్పుపట్టారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూములు, కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న భూముల వివరాలను సేకరించి వాటి పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కబ్జాలో నిర్మించిన గృహాలకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డైరెక్షన్ ఇచ్చారు. కబ్జాలను స్వాధీనం చేసుకునే సమయంలో అధికారులపై ఎలాంటి దాడులు జరగకుండా పోలీస్ ఫోర్స్ను అలర్ట్ చేశారు. అవసరమైతే పికెట్లు ఏర్పాటు చేయాలని డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను సహించకూడదని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు సీఎం. అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన యాజమాన్యాలు స్పందించనందున నోటీసులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలోని సీలింగ్ భూములపైన అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి. సీలింగ్ భూములను కలిగి ఉన్న యజమానులు రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. యజమానులు స్పందించకుంటే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇప్పటికే నగర శివార్లోని డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలపై నజర్ వేశారు సీఎం. కలెక్టర్లను సైతం మార్చేశారు. శేరిలింగంపల్లి ఎంఆర్ఓ, ఆర్డీఓలను అక్కడి నుంచి బదిలీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది.